ఎగ్జామ్ రాసినాక రేపు ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ వచ్చి ఉద్యోగం జాయిన్ అయిందాక గ్యారంటీ లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఎగ్జామ్ జరిగినాక రిజల్ట్ రావడానికి కూడా ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం నమ్మకం పోయిందా కాంగ్రెస్ మీద? ఉన్నదా? కాంగ్రెస్ మీద 2 లక్షల ఉద్యోగాలు నింపుతా నమ్మకం ఉన్నదా మీ అందరికీ? నమ్మకం లేదు. ఎందుకంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా వాళ్ళు ఇచ్చిన హామీలు. నేను కూడా నమ్మి మోసపోయాను. ఎందుకంటే నేను కూడా ఓటేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి. మనం వేసినాం, గెలిపించినాం. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే అయిపోతుంది. రేపు మళ్ళీ ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకి ఇప్పటిదాకా సోయి లేదు. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇవ్వాలా, ఏమి ఉద్యోగాలు ఉన్నాయి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టింది లేదు, ఒక మంత్రి చర్చ పెట్టింది లేదు. పేరుకు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎట్లా ఇస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా వాళ్ళకు కూడా తెలియదు, ఎట్లా చెప్తారు వాళ్ళు? అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో గత గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ గవర్నమెంట్లు కూడా అంతే స్థాయిలో మోసం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాల మెడలు వంచి వీళ్ళు ఎంటబడతారని ఒక భయం వస్తే తప్ప లాభం లేని ఒక పరిస్థితులలో కొనసాగుతూ ఉంది. ఇవాళ నేను తెలుసు కదా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. తెలుసు అందరికీ? ఎక్కడ చూసినారు? యూట్యూబ్లో రోజు చూస్తున్నాను సార్ అంట. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియానే ఒక ప్రపంచం. సోషల్ మీడియానే ఒక ప్రపంచంగా కొనసాగుతుంది. మరి ఈ సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకొని మనం ముందుకు పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ ఓటర్లను కూడా ఎంతమంది కలుస్తాం? లైబ్రరీలో పోయినా ఒక 500-600 మంది కలిసిరు. మొత్తం వరంగల్ లైబ్రరీ అన్ని కలిసినా కూడా 3000 మంది దొరుకుతారు. అందుకడ ఎక్కువ దొరుకుతారా? మళ్ళీ ఎవరు పోతా ఎవరిని కలుస్తా? ఒక ఊరు కాదు కదా, 34 నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు 34 మంది, ఎంపీలు 5, 2000కు పైన గ్రామాలు, 600 పైన పోలింగ్ బూతులు, 4,63,000 ఓటర్లు. ఎమ్మెల్యే అనుకో 4 మండలాలు ఉంటాయి, ఇది పోతే ఇది దొరుకుతారని ఉంటుంది. ఊళ్ళో పోయి డప్పు కొడితే అందరూ ఓటర్లే. మరి ఎవరు ఓటరో తెలియదు. రోడ్డు మీద పోతే వాళ్ళందరూ ఓటర్లు అవుతారా? ఇళ్ళ కూడా నాకు తెలిసి 30% మందికి ఓట్లు లేవు. వాస్తవం కదా? ఓట్లు లేని వాళ్ళు చేదెత్తండి. లేని వాళ్ళు ఉన్నోళ్ళు కాదు. లేదు. డిగ్రీ మన్న అయిపోయిందా? 3 ఏళ్ళు కావాలా. 3 ఏళ్ళు అయితేనే అది అవకాశం వస్తుంది. నేను మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాట రిలీజ్ చేశాను విద్యార్థుల చేతి మీదకి వెళ్ళి. ఇవాళ ఇప్పుడు మీ చేతుల మీదకి వెళ్ళి ఒక పాట రిలీజ్ చేస్తాను. మీ అందరికీ కూడా నా ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని ఇచ్చిపోతాను. ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. రేపు ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్న గెలిస్తే నిరుద్యోగులు ఏమన్నా నడుస్తాడా? నమ్మకం ఒక్కరిగా నమ్మకం ఉందా? మరి ఎందుకు పోటీ చేస్తున్నాయన? పదవి కావాలా? ఎమ్మెల్యేకి పోటీ చేయాలా? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా? ఎంపీ పోటీ చేయాలా? ఎంపీ టికెట్ ఇవ్వాలా? మరి ఏం కావాలా? ఏదో ఒకటి కావాలి. ఒకవేళ రేపు ఎమ్మెల్సీలో ఓడిపోతే ఏం చేస్తాడు? మళ్ళీ ఏదో కార్పొరేషన్ పదవి కావాలంటాడు. మొత్తంగా ఏం కావాలా? పదవి కావాలా? పదవి కోసమే పోటీ చేస్తున్నారు. నిజంగా తీర్మానం వల్ల నాకు ఏమన్నా నిరుద్యోగుల గురించి ఒక అంశం మీద అవగాహన ఉండగా చెప్తాడా? 6 గంటలు పెట్టుకొని చెప్తాడా? 317 జీవో వచ్చింది ఎందుకు వచ్చి చెప్తాడా? 317 జీవో అని చెప్పండి. అసలు మీకు చెప్పండి. 317 జీవో ఏంటి? ఎవరిది 317 జీవో? ఉద్యోగులకు సంబంధించి. ఏందా సంబంధించి? ఎందుకు వచ్చింది సార్ 317 జీవో? ఎందుకు వచ్చిందంటే వాస్తవంగా మీ యొక్క వరంగల్ జిల్లా 6 జిల్లాలైంది. అవునా? వరంగల్ జిల్లా 6 జిల్లాలైంది. ఈ 6 జిల్లాల పరిధిలో ఒకటే జిల్లా వరంగల్ జిల్లా. ఈ వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యోగులందరినీ 6 జిల్లాలో పంపిణీ చేయాలి. ఎట్లా పంపిణీ చేయాలా? ములుగు జిల్లా వారికి ములుగు ఇవ్వాలి. అవునా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అంటే స్థానికత ఆధారంగా పంపిణీ జరగాల. ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు ఆ జిల్లాలకు ఇవ్వాలి. ఒకవేళ ఎక్సెస్ ఉంటే పక్క జిల్లాలకు ఇవ్వాలి. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ స్థానికతని పరిగణలో తీసుకోకుండా సీనియారిటీ ఆధారంగా ఇచ్చారు. ముందు మందరు పెట్టుకోండి, వర్షం తీసుకొని వస్తాం.
58 సంవత్సరాల ఉన్న ఆయన కూడా పెట్టుకున్నాడు. 61 ఏళ్ళు పెంచారు కదా. పెంచినప్పుడు ఏమైందంటే 58 ఏళ్ళు 55 ఏళ్ళు 50 ఏళ్ళకి పైన వాళ్ళందరూ ఏం చేశారంటే హన్మకొండ పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? హన్మకొండ పెట్టుకున్నారు, వరంగల్ పెట్టుకున్నారు. ములుగు జిల్లా ఎవరికి వచ్చింది? మన కొత్తగా జైనవాడికి వచ్చింది. కొత్తగా జైనవాడికి ఏమో ములుగు జిల్లా వచ్చింది. సీనియర్లకు అందరికి హన్మకొండ వరంగల్ వచ్చింది. ఇప్పుడు 58 ఏళ్ళు ఉన్నాయని ఇప్పుడు 61 అయింది. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అవుతాడు. పోస్ట్ ఎడకాలవుతుంది, ఎడకాలవుతుంది హన్మకొండలో వరంగల్లో కాళ్ళు ఏర్పడతాయి. మరి ములుగు జిల్లాలో కాళ్ళు ఎప్పుడు కావాలా? ఎప్పుడు కావాలా? 30 ఏళ్ళకి కావాలి. అంటే 30 సంవత్సరాల దాకా ములుగు జిల్లాలో ఉద్యోగాలు పడతాయా? పడతాయా? మీరు ఏడ పడతాయి? వరంగల్ టౌన్లో పడతాయి, వరంగల్ రూరల్లో పడతాయి. ఎందుకంటే అందరు ఇక్కడే పెట్టుకున్నారు. సీనియర్లు అంతా ఆడున్నారు, వాళ్ళ పిల్లలు ఎన్ని చదువుతారు, ఇన్ని ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఇక్కడే పెట్టుకున్నారు. దాని కారణంగా జయశంకర్ భూపాలపల్లిలో, ములుగు జిల్లాలో, జనగాం జిల్లాలో ఇంకా 30 ఏళ్ళ దాకా ఉద్యోగాలు పడవు. దట్ ఈస్ ద జియో నెంబర్ 317. ఒకవేళ స్థానిక ఆధారం ఇస్తే ఏ జిల్లాకు ఆ జిల్లాలో పోతాడు, ఎక్కడికక్కడ రిటైర్మెంట్ అయ్యేది. ఇప్పుడు సమస్య ఏమైంది? వీళ్ళంతా రిటైర్మెంట్ అయితే ఇక్కడనేమో కాళ్ళు ఏర్పడుతున్నాయి, రూరల్ జిల్లాలో కాళ్ళు ఏర్పడతలేవు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు హన్మకొండలో పనిచేసిన ప్రెషరు ఇప్పుడు ములుగు జిల్లాకు పోయిండు. వాళ్ళ పిల్లలు హన్మకొండలో 3వ తరగతి 4వ తరగతి చదువుకున్నారు. ఆయన పోయి ఆడ చదవాలా? ములుగు జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు పిల్లల్ని తీసుకొని పోతారా? పిల్లలు వెళ్ళిపోతారా? పిల్లల్ని తీసుకొని పోతారు. మరి పిల్లలు ఎక్కడ లోకల్ కావాలా? ఎక్కడ లోకల్ కావాలి? 4 దాకా ఇటు చదివిండు, 5, 6 అక్కడ చదివిండు. ఎక్కడ లోకల్ అయితే పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం. అంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో 20 ఏళ్ళ దాకా ఉద్యోగాలు పడవు, పట్టకాన్ని ఉద్యోగాలు పడతాయి, ఇంకెడ పడవు. హైదరాబాద్ ఉద్యోగాలు పడతాయి, వేరే జిల్లాలు పడవు. ఇలాంటి పరిస్థితుల మధ్య జియో నెంబర్ 317 వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం చేశారు ఉద్యోగులు. కానీ పట్టించుకోలే, అట్లనే అమలు చేశారు. దాని ఫలితమే కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయారు. జియో నెంబర్ 46 పంచాయతీ అదే. జియో నెంబర్ 46 పంచాయతీ కూడా టీఎస్పీఎస్ అనేవాడు ఆడ చేస్తాడు ఉద్యోగం. ఆడు వరంగల్ జిల్లా వాడు అయినప్పుడు కూడా 5 వాళ్ళు చేస్తాడు, లేదంటే నాగర్ సార్ చేస్తాడు, లేదంటే ఈడ కోటిలింగాల కాడ చేస్తాడు, లేదంటే ఇంకో దగ్గర చేస్తాడు. అంటే ఏ జిల్లా వాడు ఆ జిల్లాలో ఉద్యోగం చేస్తాడంటే చేయడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేసేప్పుడు ఆ ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, జిల్లా స్థాయి ఉద్యోగాలా? రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కదా. మరి రాష్ట్ర ఉద్యోగాలు ఏం చేశారంటే మొట్టమొదటిసారి ఏం చేశారంటే జిల్లాకు మీకు జనాభా ఎంత ఉందో అంతే ఉద్యోగాలు ఇస్తామని జనాభా నిష్పత్తి పెట్టారు, శాతాలు పెట్టారు. శాతాలు పెట్టిన కారణంగా ఏమైందంటే హైదరాబాదులో 1 కోటి మంది ఉన్నారు, 1,30,00,000 మంది ఉన్నారు. హైదరాబాద్ 1,30,00,000 మంది కాబట్టి పోస్టులు ఎక్కడ ఉన్నాయి? జనాభా ఆధారంగా ఇచ్చారు కదా. మరి హైదరాబాద్ నోటి తెలంగాణడా? ఎవడున్నా నాన్ లోకలే. అది నల్గొండలో నాన్ లోకలే, మెదక్ కూడా నాన్ లోకలే, ఆంధ్రోడు వచ్చిన నాన్ లోకలే. ఆంధ్రోలో 40 లక్షలు ఉన్నారు. అంటే 1/4 ఆఫ్ పాపులేషన్ నాన్ లోకల్. నాన్ లోకల్లోడికి ఏమో 80 మార్కులకు ఉద్యోగం వచ్చింది, 70 మార్కులకు ఉద్యోగం వస్తే మీ వరంగల్ జిల్లాలోనికి 125 మార్కులు వస్తే ఉద్యోగం ఉండాలి. ఇది తప్పారైట. అంటే ఇలాంటి గందరగోళమైన జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల గురించి ఎవరికి అవగాహన లేదు, ఉద్యమం ఎవరు చేస్తారో తెలియదు, అంత ఆగమాగమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో లోకల్ అంటే మొత్తం హోల్ స్టేట్ లోకల్ పెడితే ఏంది? మరి ఈ జిల్లాలు ఏంది? ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తే అక్కడ ఏ డిస్టిక్లో అయినా డిస్ట్రిబ్యూట్ అవుతారు. అలా కూడా చేయొచ్చు కదా. అంటే మళ్ళీ ఇండియా మొత్తం ఒకటి సార్ అంటారు. మళ్ళీ ఇండియా మొత్తంలో ఇండియా అయినప్పుడు ఏ స్టేట్ ఇచ్చినా పోవాల్సిందే. మరి స్టేట్ అన్నప్పుడు అంత స్టేట్ సెంట్రల్ ఉద్యోగాలకి ఏమో అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. స్టేట్లో అన్నప్పుడు మన స్టేట్ అంటే మొత్తం లోకలే కదా. అవును, అట్లయినా చేయొచ్చు కదా. అట్లాంటి ఇప్పుడు ఇంకా దాని కేసీఆర్ ఏం చేసిండు? ఇంత 2 జోన్లే ఉండే, ఇప్పుడు ఆయన 7 జోన్లు చేసిండు. మీరు అన్నట్టు ఆ డిస్టిక్ 2 జోన్లు చేసి 7 జోన్లు చేసిండు. మళ్ళీ గత నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్స్ చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు ఈ డిస్టిక్ ఇంత కటప్ 180 వచ్చినా వస్తలేదు. 5 నుండి 80కి వస్తుంది. అట్లయితే అన్జస్టిస్ అయింది కదా. సో డిస్టిక్ లేకుండా హోల్ స్టేట్ లోకల్ కింద పరిగణిస్తే మనకు కన్సిడర్ చేస్తే బెటర్. ఎవరైతే మనకు మెరిట్ స్టూడెంట్స్, టాలెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు కదా. అట్లా చేస్తే బాగానే ఉంటుంది. కానీ అదర్ స్టేట్స్తో కంపేర్ చేయండి మీరు. అదర్ స్టేట్లో డిస్టిక్ వైజ్ ఉండదు. మీరు యూపీ, బీహార్ అన్ని అదే ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆర్టికల్ 371 371 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు చేశారు. ఇంతకుముందు ఉమ్మడి చెప్పినప్పుడు 6 జోన్లు ఉంటే 4 జోన్లు, 3 జోన్లు ఏమో ఆంధ్రాకి, 1 జోన్ రాయలసీమకి, తెలంగాణకి 2 జోన్లు ఇచ్చారు. కేసీఆర్ 2 ఉంటే 4 చేయాలి.
ఈయన 7 చేసిన ఏకంగా 7 చేస్తాలకే అంత గందరగోళం. హైదరాబాద్ ఉన్న ఉద్యోగాలు హైదరాబాద్ పోతున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని. మరి రాష్ట్ర రాజధానిలో మనం అంతా ఏమవుతున్నాం? నాన్ లోకల్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు 90% పెట్టింది. అంటే 95% ఆంధ్ర వాళ్ళకే 30% 40% ఉద్యోగాలు వచ్చే విధంగా న్యూ జోన్ సిస్టమ్ ఉంది. హైదరాబాద్లో అసలైన తెలంగాణ వరంగల్లో నాన్ లోకల్, నల్గొండ నాన్ లోకల్, మహబూబ్నగర్ నాన్ లోకల్. అందుకే నేను ఏం డిమాండ్ చేస్తానంటే హైదరాబాదులో అన్ని జిల్లాలకు కనీసంగా ఒక 40% ఉద్యోగాలను ఇవ్వాలా. ఇంతకుముందు ఫ్రీ జోన్ వివాదం వచ్చింది, ఫ్రీ జోన్ అని చెప్పేసి ఆంధ్రలో ఉద్యోగాలు కొల్లగొట్టు బయట తీశారు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఉన్న ఆంధ్రలోకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దేనికోసం అయితే కొట్లాడినామో దానికి విరుద్ధంగా ఇవాళ మారిపోయింది. అందుకే మన డిమాండ్ ఏంటంటే ఉన్నటువంటి 100% ఉద్యోగాలు 40% అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే ఆంధ్రలో ఈజ్ సెటిలర్ బేస్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నవాడికి ఎస్ఐకి ఏమో 220 ఉద్యోగం వస్తే వరంగల్ జిల్లా వాడికి 260 వచ్చిన మార్గం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మన వాటా ఎంత? హైదరాబాద్లో నాన్ లోకల్ కబ్జాలో మిగిలిపోతుంది. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఎరక చేస్తూ లేరు. మనం ఎంతసేపు ఉన్న పుస్తకాలు పట్టుకొని కూర్చుంటున్నాం. చదువుతున్నాం చివరికి నాకు ఒక మార్కు ఉద్యోగం అయిందని జీవితకాలం చెప్పుకుంటున్నాం. కానీ హైదరాబాద్లో 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఉంది. ఆ 2 లక్షల ఉద్యోగాలను తెప్పించుకునే ప్రయత్నం చేయాలా. హైదరాబాదులో 75% ఉద్యోగాలు మనకు రావాలా. స్థానిక వాటా స్థానికులకి 75% ఉద్యోగాలు ఇస్తే ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మా కంపెనీ కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్ మీ దగ్గర అందుకే మీరు తీసుకుంటలేమంటున్నారు. అందుకే మనం 2 వైపులా కత్తికి 2 వైపులా పదం తయారు చేసుకోవాలా. ఒకటి మన ఇంగ్లీష్ నేర్చుకోవాలా. విద్యార్థులం అందరం కలిసి కూర్చోనైనా రోజు 2 గంటలు 3 గంటలు కూర్చోనైనా ఇంగ్లీష్ నేర్చుకోకపోతే భవిష్యత్తు లేదు. దాంతోపాటుగా హైదరాబాదులో ఒక కంపెనీ ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారో అది నేర్చుకోవాలి. నీకు వచ్చింది పోతే వాడు ఉద్యోగం ఇయ్యడు. వాడికి ఉపయోగించేదాన్ని నువ్వు నేర్చుకోవాలా. మరి హైదరాబాదులో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఎవరికి ఏం అవసరం అనే ఒక సర్వే జరిగి గవర్నమెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా శిక్షణ కనుక ఇస్తే 2 సంవత్సరాలలో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ వ్యవస్థ మొత్తం కూడా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా చేయట్లేదు ప్రభుత్వాలు. విద్య అనేది చివరి అంశంగా మారుతుంది. రోజు ప్రభుత్వ బడులను మూతపడుతున్నాయి. 54% మంది వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. 46% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలో 93% గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఒకనాడు కేరళ కూడా ఇదే సమస్య తలెత్తింది. కేవలం 17% మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో పోతే 83% ప్రైవేట్ స్కూల్లో పోయారు. అచ్యుతానందన్ వచ్చేసరి సమస్య కారణాలు ఏంటి? 55,000 మంది ఉద్యోగాలు ఇంటికి పంపిస్తే వాళ్ళు ఇంటికి పోయిన అందరు పిలిపించి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ స్కూల్ బడి బాగా కావాలంటే మీరేం చేస్తారు, మేమేం చేయాలా, మీరేం చేస్తారు, మేమేం చేయాలి అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ప్రతి హై స్కూల్కి 1 కోటి రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని గవర్నమెంట్ వైపు ఫండ్స్ ఇచ్చారు. టీచర్లు కూడా మేము అవసరమైతే 8 గంటలకు వస్తాం, పిల్లలంతా తయారు చేసుకుంటాం అని వాళ్ళతో ఒప్పందం చేసుకొని గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తే అప్పుడు మళ్ళీ పెరగడం మొదలుపెట్టి ఇవాళ 93% మంది కేరళ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే 7% మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. అదే తెలంగాణలో 46% మంది గవర్నమెంట్ అయితే 54% మంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. దాన్ని మార్చాలంటే ప్రభుత్వ బడిని బాగు చేయాలా. ప్రభుత్వ బడిని బాగు చేస్తేనే దాంట్లో టీచర్లు పెరిగితేనే క్వాలిటీ పెరిగితేనే అందరు గవర్నమెంట్ స్కూల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలపైన కొట్లాడాలా. ఇలాంటి వ్యవస్థలపైన ఎవరికైనా అవగాహన ఉంది ఎమ్మెల్సీ పోటీ చేస్తానికి ఉన్నదా? ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరికీ నిజంగా నిరుద్యోగులపైన విద్యా వ్యవస్థపైన అవగాహన ఉన్నదేమన్నా? అవగాహన లేదు. వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి కావాలా. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల డిమాండ్ మేరకు నేను పోటీ చేస్తూ ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. మీ నిరుద్యోగుల మద్దతు కనుక ఉంటే నికార్సైన నిరుద్యోగి ఎమ్మెల్సీ అవుతాడు. నిరుద్యోగులపైన అవగాహన కలిగిన వ్యక్తి ఎమ్మెల్సీ అవుతాడు. మీరు వేరే వాళ్ళకి వేస్తే ఎలాంటి ప్రయోజనాలు జరగవు. కాబట్టి మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను. మీరు మాత్రం ఓటేస్తే గెలుస్తానా? ఎందుకంటే నేను 20,000 మందికి గెలుస్తా. ఈ 10 రోజులలో 20,000 మందికి కలుస్తా. నాకు తెలిసిన వాళ్ళు ఎవరంటే పుస్తకం పట్టుకున్న వాళ్ళందరూ అశోక్ సార్ని గుర్తుపడతారు. ఓన్లీ బుక్ పట్టుకున్న వాళ్ళే. మరి మీ అంకులు కానీ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తే ఆయన వయసు 55, నేను తెలుసా? ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నా, అశోక్ సార్ తెలుసా? ఇంకో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా, ఆయన అశోక్ సార్ తెలుసా? తెలియదు. మరి తెలియాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మీ పైనే ఉంది. మీరు ఒక్కొక్కరికి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టి, ఒక యూట్యూబ్లో మెసేజ్ పెట్టి, ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టి
లేదా ఒక ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా మెసేజ్లు పెట్టి ఒక సోషల్ మీడియా యుద్ధం, రోజు ఒక 5 నిమిషాలు నా కోసం టైం కేటాయిస్తే నేను గెలిస్తే మీ తరపున మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. గెలవకపోయినా మాట్లాడతా, కానీ గెలిస్తే వాయిస్ పవర్ ఉంటుంది, మంచి కాదుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. రేపు ఈ పోస్టు పెంచకపోతే నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం మొత్తం ఉరికొస్తుంది. కానీ ఒట్టిగా చేస్తా అంటే పట్టించుకుంటారా? పట్టించుకోరు. దానికోసం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎమ్మెల్సీ అయినంత మాత్రం సంతకం పెట్టక 2 లక్షల ఉద్యోగాలు ఏం రావు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని నిలదీయడానికి అక్కడ వస్తుంది. హైదరాబాద్లో మా వాటా ఎంత అని చెప్పడానికి అక్కడ వస్తుంది. కానీ ఇవన్నీ డిమాండ్ చేయడానికి. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసిన. ఏ జర్నలిస్టు? ఎడ్యుకేషన్ జర్నలిస్ట్. ఎడ్యుకేషన్ డెస్క్లో పనిచేసిన. ఎడ్యుకేషన్ నిపుణ పేరునరా? ఆ నిపుణకు పేరు పెట్టి దాన్ని నడిపింది ఎవరంటే అశోక్ సారే. అప్పుడు ఈ యొక్క వ్యవస్థ పైన గ్రిప్ పెంచుకొని ఎంసెట్ అంటే ఏంది, నీట్ అంటే ఏంది, జేఈ అంటే ఏంది, ఎస్ఎస్ అంటే ఏంది, బ్యాంకింగ్ ఏంది, రైల్వే డిపార్ట్మెంట్ ఏంది, తెలంగాణలో జిల్లా పోస్టులు ఏంది, గ్రూప్ 4లో ఏముంటుంది, గ్రూప్ 4తో ఉన్నటువంటి గ్రూప్ 2 డిఫరెంట్ ఏంది, గ్రూప్ 2 డిఫరెంట్ ఏంది, అన్ని సిలబస్లు ఏంది, ఎంతమంది అప్లై చేస్తారు, ఎట్లెట్లా ప్రిపేర్ అవుతారు, ప్రతి అంశం పైన పిన్ టు పిన్ తెలుసు. రేపు ఒకవేళ గెలిస్తే అసెంబ్లీలో మాట్లాడడానికి మంత్రి కాడు నిలయడానికి నాకు అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏం తెలియని పోతే నువ్వు చెప్పడానికి అర్థం కనబడతా. నాకు చెప్పిన అర్థమైతే అంటే కాదు, అర్థం కాక ఏం చేస్తే మళ్ళీ చూద్దాంలే అంటాడు. అశోక్ సార్ అట్లా కాదు, మీరు చెప్పక ముందే నాకు అంశాలు తెలుసు. సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడికే సార్ వస్తాడు, మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు. ఆ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మీరు 50 ఏళ్ల కాలంలో కూడా చూసిరో చూడలేదు తెలియదు నాకు, కానీ ఇవాళ నిరుద్యోగుల గురించి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి నేను మాత్రమే. ఇంకోళ్ళు మాట్లాడుతున్నా 4 ఏళ్ళ నుంచి. కానిస్టేబుల్ ఓలు కొట్లాడిరు, రిజర్వేషన్ ఓలు కొట్లాడిరు, జీవో నెంబర్ 40 ఓలు కొట్లాడుతున్నారు, లాంగ్ జంప్ ఓలు కొట్లాడిరు. నిన్న 5 లక్షల మంది తెలుగు మీడియంలో జేఎల్ రాసుకున్నారు. కానీ నోటిఫికేషన్ ఏమొచ్చింది? ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది. మరి ఇంగ్లీష్ మీడియంలో కనుక రాస్తే మన రూరల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం వస్తుందా? మనకాడ సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ ఇంగ్లీష్ అనే గ్రామటికల్ తెలియని కారణంగా సబ్జెక్ట్ అర్థం కాని కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు తెలుగు మీడియం ఇచ్చిన కారణంగా 5 లక్షల మంది ఉద్యోగాలు రాసుకున్నారు. అది కష్టపడే కొట్లాడు. వాళ్ళ గ్రూప్ 1లో ఐటీ తగ్గించినాం. వాస్తవంగా ఎంత 167.6 ఉండే 165 తెచ్చినాం. వాళ్ళ గ్రూప్ 1లో ఎక్సైజ్ ఐటీకి 165 ఉంది, కానీ గ్రూప్ 2లో 167 ఉంటుందట. ఇదేందో అర్థం కాదు. అంటే పిచ్చిదుకులుగా పరిపాలన నడుస్తుంది. గ్రూప్ 1లోనే 165, గ్రూప్ 2లో 167. ఎందుకు పెట్టారంటే ఏమి ఆమె పెట్టినోడి తెలియదు, నోటిఫికేషన్ ఇచ్చి తెలియదు. కొట్లాడాలి ఇవన్నీ మాట్లాడాలంటే వాటి గురించి తెలిసినోడు కావాలా? తెలియని చెప్తే అదేంది ఐటీ ఎందుకు? అవును పెద్ద ఉన్నోడికి ఇస్తే పొట్టు ఉన్నోడికి ఎందుకు ఇస్తా అంటాడు. రేపు ఏం తెలియడానికి ఇస్తే అవును పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఐటీ ఉండాలి కదా అంటాడు ఆయన. కానీ ఎక్సైజ్ కమిషన్ ఉరకడు, ఆయన ఆడ కూర్చొని పనిచేస్తాడు కదా ఆయన తెలియదు. అవునా కదా? ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యల మీద నిలబడి కొట్లాడి మాట్లాడడానికి నాకు 100% ఎలిజిబిలిటీ ఉన్న నేపథ్యంలోనే విద్యార్థుల డిమాండ్ మేరకు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. మీరందరూ కనుక సీరియస్గా కొంత నా కోసం ఈ 10 రోజుల కాలంలో 2 గంటల టైం అండి, ఎక్కువ అవసరం లేదు. రోజులకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక టీ బ్రేక్ టైంలో మీ దగ్గర ఏమైనా మెసేజ్ వస్తే మీ ఊరు గ్రూప్లో వేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే ఊరు కాదు. ఒకటే ఊరా? ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రతినిధి. ఒక్కొక్క ఊర్లో 40-50 ఓట్లు ఉన్నాయి. ఒకసారి చెప్పండి, గిన్న అశోక్ సారి కొట్లాడుతున్నారని చెప్పండి. ఎన్నికల కాదు ఆడిపోయినాక 52 మందిలో ఎవరిని తెలవడానికి. అప్పుడు అశోక్ సార్ ఆయన ఉండని చెప్పి దాని మీద ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరిని డబ్బులు ఇవ్వడం కూడా సాధ్యం కాదు. పోయినసారి అట్లా కూడా అమ్మేశారు, అట్లా కూడా కొనుగోలు చేశారు. కానీ ఈసారి కొంత కష్టంగా కనబడతా ఉంది. మనకు విజయ అవకాశాలు 200% ఉన్నాయి. ఎందుకంటే పోటీ చేసేవాడు ఎవరు కూడా నిరుద్యోగి కాదు, నిరుద్యోగ అంశాలు తెలియదు. ప్రధాన పార్టీల వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. ఒక బ్లాక్ మెయిల్ పోటీ చేస్తున్నారు. రేపు కనుక తీర్మానం అన్న గెలిస్తే రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెడతారు. కేసీఆర్ ఉన్నకాలు ఊడ్చుకపోతే ఇక మిగిలింది మొత్తం. ఎందుకంటే ఈయన తీర్మానం వల్ల పని ఏంటంటే ఎమ్మెల్యేల ఎంపీల బెడ్రూమ్లలో దూరుతాడు. వాడిని డ్రైవర్ని పట్టుకుంటాడు. డ్రైవర్ పెట్టుకొని యాన్నో ఆయన, ఎందుకంటే వాళ్ళ యొక్క బలహీనతలు ఆసరా చేసుకొని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి ఎవరంటే తీర్మానం వల్లన్న. బ్లాక్ మెయిల్ చేయడమే ఆయన. బ్లాక్ మెయిల్లో పిహెచ్డీ చేసిన ఆయన. దేనిలో చేసిన ఆయన? బ్లాక్ మెయిల్లో పిహెచ్డీ చేసింది కాబట్టి ఫ్యాన్లు రిపేర్ చేసుకునేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ 100 కోట్ల రూపాయలు సంపాదించి ఆయన ముందుగా జీవితం ఎట్లా మొదలు పెట్టిండ్రు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యూబ్ లైట్లు ఫ్యాన్లన్నీ రిపేర్ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ 100 కోట్ల రూపాయలు సంపాదించిందంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? రేపు రాష్ట్రాన్ని మొత్తమే బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఉద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి.
నిరుద్యోగులను తెలుసు అంటే తెలియదు. ఏం తెలియని వ్యక్తిని అసెంబ్లీకి ఉండబాధిస్తే ఒక వైరస్ లాగా అసెంబ్లీ ఖరాబ్ అవుతుంది. ఇలాంటి చీటర్స్ కనుక అసెంబ్లీకి వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే పోటీలో ప్రధాన పోటీదారుగా ఎవరు ఉన్నారంటే అశోక్ సారే ఉన్నారు. మీరందరూ కనుక నాకు మద్దతు తెలిపితే 100% విజయం సాధిస్తా. మీరు గెలిపిస్తే ఇంకా 20 సంవత్సరాల పాటు నిరుద్యోగ అంశాలపైన బలంగా కొట్లాడుతా. గెలిచినా గెలవకపోయినా ఇదే జనం మధ్యనే ఉంటా. ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరానికి ఎన్నిసార్లు నడుస్తుంది? 2 సార్లు. 2 సార్లలో ఎన్ని రోజులు నడుస్తుంది? 8 రోజులు. ఆ 8 రోజులలో మాట్లాడడానికి నాకు ఎన్నిసార్లు అవకాశం వస్తుంది? 2 సార్లు వస్తుంది. మొత్తం కలిపిన గంట మాట్లాడతా. అంటే సంవత్సరం మొత్తం కలిపిన ఎమ్మెల్సీ అసెంబ్లీలో మాట్లాడేదంతా 2 గంటలు. 2 గంటల కోసం అసెంబ్లీ పోయి చేసేది ఏం లేదు. యాడు ఉండాలా మరి? జనం మధ్య ఉండాలి, పిల్లల మధ్య ఉండాలి. సమస్య వస్తే ఆఫీసర్ల కాడికి పోయి నిలదీసే తత్వం ఉండాలా, నిలదీయడానికి ఉండాలి. అంతేగాని అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చేది ఏమీ లేదు. అదొక వరలబోతుల దుకాణం. వాడిని తిడతాడు, వీడిని తిడతాడు. ఎవరినో తింటో అర్థం కాదు, ఎందుకు తెలియదు. ఒక బడ్జెట్ పైన చర్చ జరుగుతా అంటే చర్చ జరగదు. సావధానంగా ఇంటోడు ఉండడు, చెప్తోడు ఉండడు. చర్చ తిట్టుకోవడానికే సరిపోతుంది అసెంబ్లీ పేరు మాత్రం అసెంబ్లీ. అందుకే డబ్బులు ఉన్నోడు ఎమ్మెల్యే అవుతున్నాడు. కానీ దాన్ని మార్చాలంటే మనమంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఒక్కొక్క గ్రామాన్ని కనుక చైతన్యవంతం చేస్తే రేపు నిరుద్యోగులు అనేవాళ్ళు 30 మంది అసెంబ్లీలో నిలబడగలిగితే మనకు ఎట్లా అయిపోద్ది. ఇదంతా జరిగేసరికి మన ముసలు అయిపోతాం, మన ఏజ్ కూడా దాటిపోతాయి. కానీ తర్వాత తరమన్నా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ నా టార్గెట్ అనేది నేను ఎమ్మెల్సీ కావడం కాదు. నిరుద్యోగులు అనే వాళ్ళని 30 మంది ఎమ్మెల్యేలుగా తయారు చేయని లక్ష్యంతో పనిచేస్తున్నా, బలమైన లక్ష్యంతో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ సమాజం పైన మనదంటూ ముద్ర, నిరుద్యోగుల ముద్ర, అశోక్ సార్ ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ ఎమ్మెల్సీ అనేది చిన్న పదవి, పెద్ద పదవి ఏమి కాదు. ఆ పదవి కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. 20 ఏళ్ల పాటు ఈ వ్యవస్థని, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నిర్లప్తాన్ని, ఈ సమాజం పైన ఒక ప్రభావం చేసి వాళ్ళందరినీ ఒక మైండ్ సెట్ మార్చి ఈ రాష్ట్రం నాది, ఈ భూమి నాది, తెలంగాణ నాది, హైదరాబాద్ ఉద్యోగాలు నావి, నాకెందుకు ఉద్యోగం ఇవ్వరు, ఆ ఉద్యోగంలో క్వాలిటీ ఉద్యోగం ఎందుకు ఇవ్వరు, జూనియర్ కాలేజ్ ఎందుకు బాగా చేయరు, స్కూల్ ఎందుకు బాగా చేయరు, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఒక టెక్నికల్ స్కిల్ నేర్పించడానికి ఒక ఆన్లైన్ క్లాసెస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ నేర్పించడానికి మంచి ఫ్యాకల్టీని పెట్టి నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవసరమైతే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే విరాళాలు వసూలు చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా జోల పట్టుకొని తిరుగుతా. రాష్ట్ర వ్యాప్తంగా జోల పట్టి తిరిగితే 10 కోట్లు రావా? వస్తాయా? మీరందరూ ఇక్కడ ఇప్పటికిప్పటికీ ఒక 20,000 రూపాయలు మనం జమ చేయలేమా? లేవకుండా కదలకుండా 20,000 చేయగలుగుతాం లేదా? రోడ్డు ఎక్కితే 1 గంట సేపు నా ఎమ్మటి మీరందరూ రోడ్డు ఎమ్మటి నడిస్తే ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడమా ఈ వరంగల్ టౌన్లో? సంపాదించడం లేదా? ఒక్కసారి అందరు పోయి ఇదాన్ని పని చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యవస్థ మారదు? చేయాలన్న ప్రయత్నం ఉంటే, చేయాలన్న ఒక భావన ఉంటే అన్నీ కూడా సాధ్యమవుతుంది. పెద్ద కష్టమేమి కాదు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల రంగంలో దిగుతున్నా. మీరందరూ కనుక గెలిపిస్తే తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నాకు. ఓకే మొదటి ప్రాధాన్యత ఊరు ఆల్రెడీ ప్రచారం నడుస్తుంది. ఓకే డైరెక్ట్గా అంటే మీ ఆన్లైన్ క్లాస్ వెళ్ళడం కానీ ఫస్ట్ నుంచే కొంత మా తరఫు నుండి నిరుద్యోగుల తరఫు నుండి మీరు ఉన్నది మేము చూస్తాం. మీరు పర్సనల్గా మాకు వచ్చి చెప్పకుండా కూడా ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది సార్. మిమ్మల్ని పర్సనల్గా చూద్దామని వచ్చినాం ఇక్కడ దాకా. మీ ఇప్పుడు వచ్చింది కూడా మీరు అక్కడ ఆన్లైన్ నుండి స్పీచ్ ఇచ్చినా కూడా జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చినా ఇవ్వకుండా నడుస్తుంది సార్ ఆల్రెడీ. నేనేమంటున్నానంటే పోయినసారి కూడా సార్ మేము కీన్మార్ మల్లన్న, పల్లా రాజశేఖరరెడ్డి గారు, ఇంకా మా కోదండరావు సార్ గారు వాళ్ళ కోసం వేస్తే ఓట్లు చీలినాయి సార్. ఓట్లు చీలి మళ్ళీ మేము ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటాం. దాదాపు చేయాలంటే మీరు కొంత రిస్క్ చేయకపోతే గెలవను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు పైసలు ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే వాళ్ళు పోటీ పరీక్ష ప్రిపరేషన్ లేదు, పోటీ లేనటువంటి వాళ్ళు అవేర్నెస్ లేదు. అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు కొట్టేస్తారు. కానీ మీరు పోటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు అవసరం, మీకు అవసరం కాబట్టి గుర్తించారు కాబట్టి మీరు ఓటు వేయడానికి అవకాశం ఉంది. అంటే మిగతా వాళ్ళు అమ్ముడు పోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు కనుక చైతన్యపరచకపోతే మళ్ళీ ఎవడైనా పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయరు. అనవసరంగా పోటీ చేసి టైం వేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనం గెలిస్తే నెక్స్ట్ నిరుద్యోగులు ఒక బలమైన నేతలు తయారు కావడానికి, ఒక అసెంబ్లీ పోవడానికి,
ఒక వ్యవస్థ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎందుకంటే దాని అంశం మీదనే కొట్లాడుతుంది. ఎందుకంటే అనువు పిన్ టు పిన్ నాకు తెలుసు కాబట్టి మీరు అందరు కనుక కష్టపడితే మళ్ళీ లైబ్రరీ పోయాను, మెయిన్ లైబ్రరీ కూడా పోయాను, అక్కడ కూడా బుక్స్ ఇచ్చాను, మీ అందరు కూడా బుక్స్ ఇస్తాను. మీ చేతుల మీదుగా ఇప్పుడు నేను ఒక పాట ఇంతకుముందే ఉస్మాన్ యూనివర్సిటీ చేతుల మీదుగా రిలీజ్ చేశాను, ఇప్పుడు మీ చేతుల మీదుగా ఒక పాట రిలీజ్ చేస్తాను, అలాగే బుక్స్ ఇస్తాను. ఎందుకంటే నేను ఎవరు నమ్ముకున్నా ఓన్లీ స్టూడెంట్స్, ఉద్యోగులు కూడా కాదు, నిరుద్యోగులే. ఉద్యోగులు కూడా సగం మంది ఎలా నేను ఉద్యోగులు కూడా ఎవరైతే ప్రిపరేషన్లు ఉన్నారో వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కానీ లేదంటే టీచర్లు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైతే ప్రిపరేషన్లు ఉన్నారో ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా అశోక్ సార్ తెలుసు. ప్రిపరేషన్ లేని వాళ్ళు తెలియదు. తెలియజేయాల్సిన పరిస్థితి ఎవరిది? మీ పైనే ఉంది. కాబట్టి రోజు ఒక వ్యక్తి నేనేమంటున్నంటే మీ ఫోన్లల్లో కనీసంగా ఒక్కొక్కరి ఫోన్లలో 1000 నెంబర్లు ఉంటాయి. ఉన్నాయా? ఆ 1000 నెంబర్లలో 100 మంది అని ఓటర్లు ఉంటారు. కష్టం అనకుండా ఒక ఫోన్ చేయండి. మీ అందరి ఊర్లలో గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక్కొక్క ఊళ్ళో ఎన్ని ఉన్నాయి? ఒక 5-6 ఉంటాయి. ఎందుకంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది. ఉన్నాయా? ఊరు మొత్తానికి ఒకటి ఉంటుంది, ఉపాధ్యాయులు ఒకటి ఉంటుంది, ఎన్నో గ్రూపులు ఉంటాయి. అన్ని గ్రూపులలో మీరు ఉంటారు. ఒక వాట్సాప్ గ్రూపులలో చర్చ పెట్టండి, ఒక ఫోటో పెట్టండి, అశోక్ సార్కి ఎందుకు ఓటేయాలా మీరే ప్రశ్నించండి. అప్పుడు చర్చ మొదలైతే ఈయన ఓళ్ళు అంటాడు ఆయన, ఈయన పలానా ఉద్యమం చేసాడు, ఇంకో వీడియో పెట్టండి. ఇంకా ఉద్యమాలు చేసే వీడియోలు ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు తెలియడానికి అవకాశం ఉంటుంది. దయచేసి 10 రోజుల టైం ఉంది. 10 రోజుల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక 100 ఫోన్ చేయండి. ఎందుకంటే టీ బ్రేక్లో మీరు ఎంతసేపు మాట్లాడతారు? చాలా ఫోన్ మాట్లాడతాం కదా, పడుకునే ముందు చాలా ఫోన్లు మాట్లాడతాం. ఆ ఫోన్ ఏదో అక్కడికి వచ్చే ఫోన్లు మాట్లాడండి. మీ కాల్ లిస్ట్ తీయండి, ఎవరి కోటో మీకు తెలుసు. ఆయన గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఒకవేళ నమోదు చేసుకుంటో లేదు తెలియదు, అది ఒకటే తెలియదు. ఫోన్ చేయి, ఆయన చేసుకున్నట్టే ఓటేయి, లేదంటే వదిలిపెట్టు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీ ఫోన్లలో ఉన్న ఒక కాల్ లిస్టర్ తీసేసి 100 ఫోన్లు కొట్టండి, వాట్సాప్లలో పంపండి, ఫేస్బుక్లో పంపండి, ఇన్స్టాగ్రామ్ పంపండి. గెలిస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను 7 వారిపోను. గెలవకపోయినా వస్తా, ఎలాంటి డౌట్ ఏం లేదు. గెలవకపోయినా కొట్లాడేది ఎవరు? అశోక్ సారే. రేపు జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిపోతుంది. 10వ తారీఖు నాడు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఏంటిది? ఉద్యమం స్టార్ట్ అయింది కంపల్సరీగా. జీవో నెంబర్ 46 బాధితులకు కూడా కంపల్సరీ న్యాయం చేయాల్సిందే. మన 3000 మంది గురుకులాల పోస్టులు నింపలేదు, అలా ఆపుతున్నారు, 1:2లో ఉన్నారు. వాళ్ళ కోసం నిరార్థిక చేసినాం, మళ్ళీ పంచాయతీ మొదలు పెడతాం, వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. డిఎస్సి 25,000 పోస్టులు వేస్తామని వేయలేదు, దానికోసం కూడా కొట్లాడతాం. ఆల్రెడీ వచ్చినాక మళ్ళీ వేస్తాల్సిన డౌట్ అవసరం లేదు. ఎందుకంటే 2004లో గ్రూప్ 2లో 435 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే నింపేసరి 1450 పోస్టులు నింపారు. పడిందంతా 435, నింపిందంతా 14. అంటే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నిరుద్యోగులంతా ఏకమైతేనే అవుతుంది. ఎవరికి వాళ్ళు యమునా తీర్లా నాకెందుకులే, ఎందుకంటే వెనక రమ్మంటే ఈ నుంచి బయటకు పోతాలే సగం మంది ఆగిపోతారు, గేటు దాటాలి 10 మంది మిగులుతారు. నిరుద్యోగులలో ఐక్యత లేనంత కాలం అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా మోసం చేస్తుంది, కాంగ్రెస్ అయినా మోసం చేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ అయినా మోసం చేస్తుంది. మోసం చేయడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చారు, డబ్బులు ఎక్కడెక్కడికో పోతాయి. నిరుద్యోగులు అనేవాళ్ళు చివరి అంశంగా మారిపోతున్నాం. కానీ చివరి అంశంగా మారకుండా ముందుగాల ఎవరికి న్యాయం చేయాలని, నిరుద్యోగులకే న్యాయం చేయాలని ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చి బలంగా రుద్దకపోతే అది అన్యాయం జరుగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి అంశం. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా పొద్దుగాల్సింది వర్లి ఉన్నాను. టీవీ చర్చల్లో మాట్లాడాను, 3 టీవీ చర్చల్లో పాల్గొన్నాను. రోజు వలడమే అవుతూ ఉంది, కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను. వాళ్ళన్న అమ్మాయిలు మాట్లాడవా? చెప్పండి. మాట్లాడాలి తల్లి, ఎప్పుడు భయపడితే ఎట్లా? మాట్లాడాలి, చెప్పు. నీకు నచ్చింది ఎట్లా అందజేస్తే అట్లా మీరు చెప్పినట్టు నిరుద్యోగుల కోసం ఒకరు ఉండాలి సార్. అంటే మేము లాస్ట్ టైం గ్రూప్ 1 పోస్ట్పోన్ చేయాలని కొట్లాడినప్పుడు మేము చూసినాం వీడియోలో, మిమ్మల్ని ఇట్లా పట్టుకొని ఎత్తుకోవేళ్ళు. చాలా బాధ అయింది చూసి. కేసులు పెట్టిళ్ళు, జైలు పంపిళ్ళు. మా కోసం కొట్లాడేటోళ్ళు ఒకరు ఉండాలి. ఖచ్చితంగా మీకే ఓటేస్తాం సార్. నమ్మకం ఉంది సార్, చూసినాం కదా మేము ఆల్రెడీ. కొట్లాడినా కూడా మనకు సానుకూలంగా ఇంకా అవుతలేదు కాబట్టి అందరం కలిసి కొట్లాడదాం. మేము కూడా ఇక్కడ చేసినాం సార్ ర్యాలీలు, గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు, లీక్ అయినప్పుడు. చూద్దాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గ్రూప్ 1 పెట్టినాక తెలుస్తుంది మరి వీళ్ళు ఎట్లా కండక్ట్ చేస్తారు. 2 లక్షలు కష్టం. రోజైతే
1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టే దమ్ము మనకైతే ఎప్పుడు వస్తుందో ఆ రోజు ప్రభుత్వాలు కంపల్సరీ లొంగిపోతాయి. ఇక్కడ అందరం కూడా కష్టపడదాం. నా కోసం కాదు, మీకోసమే. నేను పనిచేసే కూడా నిరుద్యోగుల కోసమే. ఎందుకంటే అసెంబ్లీలో పోయినంత మాత్రాన వచ్చేది కూడా ఏమీ లేదు కాబట్టి అర్థం చేసుకోండి. శంకరన్న ఇది ఎందుకు సార్, ఇప్పుడు పిడమర్తి రవి కావచ్చు, బాల్కా సుమన్ కావచ్చు, మానవత రాయ్ కావచ్చు, మొన్న తిన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ ముందు నిరుద్యోగులను, ఇప్పుడు మొన్న బల్మూరు వెంకటరెడ్డి కావచ్చు, అంటే ఎవరైనా అధికారం వచ్చే వరకే ఇట్లా నిరుద్యోగులను పట్టించుకొని దాని తర్వాత మళ్ళీ వదిలిపెట్టి లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళ సొంత లాభార్జన కోసం చూసుకునే ఉన్నారు సార్. కానీ అంటే నేను యూనివర్సిటీలో 2012 నుంచి మీ క్లాసెస్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఆ 2014 కూడా అప్పుడప్పుడు మీ బుక్స్ కానీ మీ క్లాసెస్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఒక నిరుద్యోగులను వీళ్ళు మొత్తానికే వదిలిపెట్టి గంగల తొక్కేషన్లో, బట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని కేసులు పెట్టినా లేకపోతే అన్ని ఉద్యమాలతో మీ సపోర్ట్ లేకున్నా మీరు సొంతంగా ఉండే విద్యార్థులకు రూపాయికి క్లాసెస్ చెప్పించి ఇప్పుడు గురుకులాకి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, మెయిన్గా ఏంటంటే ఈ కానిస్టేబుల్ 46 నెంబర్ జీవోకి కావచ్చు, జైలుకి కావచ్చు, ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. మా తరపున కూడా అంటే మా శక్తి వంచన లేకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము ట్రై చేస్తాం సార్. గెలిచిన తర్వాత కూడా మీరు మా నిరుద్యోగుల పక్షపాతిగా ఉంటూ ఇంకా మీరు అశోక్ సారు ఎమ్మెల్సీ అట్లనట్లేదు సార్, వాళ్ళు అట్లా చేసింది సార్, అంతే. వాళ్ళందరూ చేశారు. నేను నిలబెడతానని నమ్మకం మీకున్నదా? ఉంది సార్, ఉంది, పక్కా ఉంది. నిలబడటం సార్, అంటే ఇంతకుముందు ఎవరైనా వచ్చినా కూడా చదువుకునే బెంచ్ నుండి లేచి వచ్చేది కాదు. ఎవరి కోసం ఒకటే చెప్తున్నా, అందరికీ నిరుద్యోగుల వెంట నడవడానికి ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతే. సమస్యలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా, ఎవరు ఏం ఆరోపణలు చేసినా, ఎవరు నిలబడకపోయినా, పోలీసులు బెటాన్లో వచ్చినా కూడా నన్ను అడ్డుకోలేదు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే గుండె ధైర్యం. భయం లేకుండా జీవించడమే జీవితం. ఆ భయం లేకుండా కూడా ఉంది. మీరందరూ కనుక వెనుకంగుంటే ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత ఉద్యమం వచ్చిందో మళ్ళొకసారి నిరుద్యోగ ఉద్యమం కూడా అంతే వస్తుంది. అలా ఒక్కసారి కనుక గవర్నమెంట్లను మనం భయపెట్టకపోతే మనం ఎప్పుడు నిరుద్యోగంలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు 30 ఏళ్ళు దాటిపోయినా కూడా పెళ్లి కాని ఒక పరిస్థితి, నైటు 12, 1 గంట నిద్రపట్టని పరిస్థితి, నిత్యం మానసిక సంఘర్షణతో జీవితాలు కొనసాగుతాయి. డిగ్రీ చదివినాం, 30,000 ఉద్యోగాన్ని పొందలేని పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తే 6,000 ఇస్తారండి, 8,000 రూపాయలు ఇస్తారు. ఒక పత్తి ఏరియా పోయడానికి మహిళలకు ఎంత వస్తుంది? 600 నుంచి 800 రూపాయలు. 10 రూపాయల కిలో, 80 కిలోలు ఏరుతారు. ఎంత వస్తాయి? 800 రూపాయలు వస్తాయి. ఒక కలువ పోతే 600 నుంచి 700 రూపాయలు వస్తున్నాయి. అంటే ఒక కూలీ చేసే మహిళకి 20,000 రూపాయలు వస్తే డిగ్రీ చదివి ఆ స్కూల్కి పోవాలంటే తయారు కావడానికే సగం పైసలు పోతాయి. అవునా కదా? ఎట్లా పడితే అట్లా పోతామా? స్కూల్ పోవాలంటే టీచర్లా కనపడాలి కదా. టీచర్లా కనపడాలంటే ఎంత ఖర్చు అవుతాయి? మరి అడిచే జీతం సగానికి ఖర్చులుగా పోతాయి. అలాంటి పరిస్థితుల మధ్య మనం బతుకుతున్నాము. ఆ వ్యవస్థ మారాలా. డిగ్రీ చదివిన వాడు కనీసంగా 30 నుంచి 40,000 జీతం పొందే స్థాయి ఉండాలా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 60-70 వేలు వస్తే బీటెక్ వచ్చిన కానిస్టేబుల్కి వస్తాడా? నీకు నిజంగా బీటెక్ అయిపోయినాక 60,000 రూపాయలు హైదరాబాద్లో దొరికే స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకో, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తావా? లేదు కాబట్టి రాస్తున్నాం. ఆ వ్యవస్థ మార్పు రావాలి. హైదరాబాదులో కనీసంగా ఒక 10 లక్షల మందికి మన ఉపాధి కల్పన చేయగలిగే స్థితిలో మనం కొట్లాడితే సాధ్యమైతే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. దేశంలోని 2వ స్థానంలో ఉంది తెలంగాణ. హైదరాబాద్లో మస్తు ఉద్యోగాలు ఉన్నాయి, కానీ మనకి ఇయర్. ఆంధ్రోడు ఉద్యోగాలు తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కొట్లాడాలా. ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఉద్యోగం, ఆప్షన్ బి ప్రైవేట్ ఉద్యోగం. ఆ ప్రైవేట్ ఉద్యోగం కూడా గౌరవంగా నీ చదివిన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నీ ఫ్యామిలీ కనీస సౌకర్యాలు కల్పించుకునే విధంగా ఉండాలి. లేకపోతే నరకం. ఆ నరక కూపం నుంచి బయటపడాలంటే నిరుద్యోగులమంతా ఏకం కావాలా. ఆ ఏకంగా టైం వచ్చింది. మీ అందరినీ ఏకం చేయడానికి నాకు శక్తి ఉంది. కానీ దాని శక్తికి ఏంటంటే కొంత శక్తి ఎక్కువ వస్తుంది అంతే. ఎమ్మెల్సీ అయితే కొంత శక్తి ఎక్కువ ఉంటుంది, లేకపోయినా కొట్లాడతాం. ఉంటే కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ కోసమే విద్యార్థుల డిమాండ్ మేరకే మీ మధ్యకు వచ్చాను. అంటే మీరందరూ మొబిలైజ్ చేయండి. రేపు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, పొద్దుగాలు వచ్చిన వాళ్ళందరూ చెప్పండి. చేస్తే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. మీ చేతుల మీదుగా నా యొక్క పాటని రిలీజ్ చేపిస్తాను. అందరికీ నమస్కారం.
గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంటు దాని అరాచకాల అవినీతి గురించి అందరికీ తెలిసిందే. కానిస్టేబుల్ GO-40 అభ్యర్థులు తలుచుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టి. అదేవిధంగా మన అశోక్ సార్ గెలుపు కోసం మన అందరం ప్రయత్నం చేయాలని నేను ఈ విధంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అప్లికేషన్ తీసుకుంటారు, ఏ రోజు అప్లికేషన్ ముగుస్తుంది, ఏ రోజు ఎగ్జామ్ పెడతారు, ఏ రోజు రిజల్ట్ ఇస్తారు. ఎగ్జామ్ డేట్ ఉండాలా, రిజల్ట్ డేట్ ఉండాలా, నోటిఫికేషన్ డేట్ ఉండాలి. మళ్ళీ ఎవరు టైం వేస్ట్ చేయదు. ఎందుకంటే దగ్గర ఒక్కొక్కరు 5-6 సంవత్సరాలు లైబ్రరీలో పడి చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఉద్యోగాన్ని కోల్పోయినప్ప తెలంగాణ బుక్స్ పెడతారు, బుక్స్ ఇస్తాం. ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. నేను 10 ఏళ్ళు నాశనం అయిపోయింది నా లైఫ్ అంతా. గెస్టెడ్ ఆఫీసర్ కావాలనే ఒక బలమైన కోరిక ఉండే. మేము ఎగ్జామ్ రాయకుండా పేపర్లు చింపొచ్చినాం మేము. ఎప్పుడు కిరణ్ కుమార్ గవర్నమెంట్లో అటే పోయింది సార్. రానందుకే మంచిది అనుకోండి. నాకు వస్తే ఏమో పాఠం ఏదో నిమ్మలంగా 4 రూముల మధ్య పనిచేసుకుంటూని అట్లా అయింది. ఓకే, అందరు అశోక్ ఆన్లైన్ అకాడమీ ఓపెన్ చేయండి. ప్రైవేట్ ఉంది కదా. అదే వస్తుంది ప్లే అవుతుంది, మన వీడియో ప్లే అవుతుంది సార్. వీడియో ప్లే చేసిన తర్వాత ఓకే, ఒకసారి ఆన్ చేయండి. Welcome to NC Speaker Mode. నిరుపేదల కష్టాన్ని నిలువునా పేడు అదిగదిగో కదిలిండు అశోక్
నిరుద్యోగుల మధ్య. ఎందుకంటే మన వ్యవస్థ మొత్తం కూడా గ్రామంకి వెళ్ళి కన్నీళ్ళు కష్టాలు పడి మీరైతే ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పడి, ఎందుకంటే నేను హైదరాబాద్ మొట్టమొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాకు ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు. హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు ఏ బస్ ఎక్కాలో తెలియదు నాకు. కోటిలో బస్సు ఎక్కిన, 3 నెంబర్ బస్సు ఎక్కిన, ఏ బస్సు ఎక్కినా అది ఇటుపోతున్నా అర్థం కాల. మళ్ళీ మధ్యనితో మళ్ళీ ఆగమవుతాం కదా. బస్సు ఆడదాకా పోయింది, ఆడికి పోయి మళ్ళీ అదే బస్సు ఎక్కొచ్చి మళ్ళీ కోటి దిగి మళ్ళీ కనుక్కొని మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ పోయినా 2001లో. అంటే అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ నన్ను అరెస్ట్ చేయాలంటే 100 మంది పోలీసులు వస్తారు. 100 మంది పోలీసులు, ఒక ఎస్పీ, ఒక 20 మంది సిఐలు, ఒక 5-6 డిఎస్పీలు మన నిరారధికి చేసి నా ఇంటి నుండి మొత్తం ఇంటికి ఉండి పోలీసులు ఇంట్లోకి ఒక్కని రానియాల. అంటే మన గుండె ధైర్యం ఉంటే కంపల్సరీగా నిలబడి కొట్లాడవచ్చు. నా కొట్లాడి ఇవాళ మొదలు పెట్టలే. 8th క్లాస్ నుంచి మొదలుపెట్టాను, ప్రశ్నించిన 8th క్లాస్ మొదలుపెట్టాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో గొడవపడ్డాను, డిగ్రీలో గొడవపడినాను, బీఈడీలో గొడవపడినాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడడం, కొట్లాడడం నాకు తెలిసిన విద్య. 14 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన. ఆడ పంచాయతీ, ఎక్కడ పోయినా పంచాయతీ. ఎందుకు పంచాయతీ వస్తుంది? ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో అది గొడవ స్టార్ట్ అవుతుంది. జీతాలు లేట్ అయినా కొట్లాడేది. ఏమవుతుంది? మహా అయితే తీసేస్తావు, ఉద్యోగాలకి తీసేస్తావు. అందుకంటే ఎక్కువ తీసేం లేదు కదా. ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకో, తెల్లారి ఇంకో దాన్ని పోయి జాయిన్ అవుతాం. మన టాలెంట్ లేకపోతే కదా భయము. టాలెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? బట్ అలా మన ధైర్యంగా ఉండే ఒక ప్రయత్నం చేయాలి. బట్ మీ అందరి తరఫున నిలబడితే కంపల్సరీగా అందరూ కూడా ఒకసారి పాటను ప్లే చేసుకొని వినండి. మీ యొక్క మిత్రులు కూడా సెండ్ చేసే ప్రయత్నం చేయండి. అన్న అవసరమా సార్ అంటే అవసరం కూడా లేదు. మరి ఎమ్మెల్సీ పోటీ చేసి ఎటు నిలవాలి? మరి అందరే కాదు, పోటీ చేస్తున్నంటే వచ్చిన ఇంటికాడ కూర్చుంటే సార్ ఓడిపోతున్నాడు గెలవంటారు. గెలుస్తానని చెప్పాలంటే తిరగాలి ఫస్ట్. అది గెలవకుండా యూట్యూబ్లో పెట్టినా కూడా పిల్లలు ఎట్లా ఓటేస్తారు, ఏరని కాదు. కానీ ఒక జనంలో ఒక క్రియేట్ చేయాలా. అంటే సారే గెలుస్తున్నాడు, సారే ఫస్ట్ ప్లేస్లో ఉండంటే ఇక బండ్లు వేసుకొని తిరగాలి, అటు తిరగాలి, ఇది తిరగాలి. అంటే షోపుడం చేయాలన్నట్టు ఉన్న వాస్తవం చెప్తున్నా. కానీ మీ అందరి కాడికి వస్తున్నా, మీరు కంపల్సరీ నన్ను గెలిపిస్తారు, నిలబెడతారు, నమ్మకం నాకుంది. మీరందరూ కూడా అశోక్ సార్ని ముందుకు పంపే ఒక ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ అందరు ముందు తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తాను. అందరూ తల ఒక బుక్ ఇస్తాం, తీసుకోండి. ఆ మేనిఫెస్టో చదవండి, ఉట్టిన పక్కన పెట్టకుండా.